తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 2026లో రిలీజ్ అయ్యేటువంటి 2 అదిరిపోయే శుభవార్తలు, 2 కొత్త పథకాల కింద పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎట్టకేలకు రూ. 2,000 తీసుకున్నటువంటి వారికి రూ. 4,000, రూ. 4,000 తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రూ. 6,016 కొత్త పెన్షన్ ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందని కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక మొన్నదాకా ఏదైతే ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని కొంచెం అప్డేట్ వచ్చినప్పటికీ ఇక నిన్న మట్టుకు 2026 సంక్రాంతి పండుగ కానుకగా ఈ కొత్త ఆసరా పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం పూర్తి వివరాలు, పూర్తి అప్డేట్స్ ఈ వీడియోలో అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెల చివరి వారంలో రిలీజ్ అయ్యేటువంటి డిసెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రూ. 2,000, రూ. 4,000 వారికి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా, పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అసలు కొత్త పెన్షన్ డబ్బులు రూ. 4,000, రూ. 6,000. ఇక దీంతో పాటుగా ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రూ. 2,500 ఏడాదికి రూ. 30,000 డబ్బులను కూడా పంపిణీ చేస్తామని మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు కూడా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎందుకంటే మన తెలంగాణలో ముందట ఉన్నటువంటి జరగబోతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబట్టి ఇవన్నిటినీ మనకైతే యాదిలో గుర్తులో పెట్టుకొని ఖచ్చితంగా ఇస్తామని చెప్పినటువంటి హామీలను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకోవడానికి సర్వం సిద్ధం అనేది చేయబోతుందన్నట్లుగా భారీ ఎత్తున సమాచారం అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారికి మరింత రూ. 2,000 పెంచుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఈ నెల చివరి ఆఖరులోపు కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేస్తే ఫిబ్రవరి, మార్చి నెలలలోపు ఈ కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అనేది తీసుకోబోతుందన్నట్లుగా సమాచారం. ఇక దాంతో పాటుగా మన తెలంగాణలో ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాలలోపు మహిళలు, అటువంటి మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి రూ. 2,500 పంపిణీ చేసేందుకు ప్రతి నెల ఒక 6 లక్షల నుంచి 5 లక్షల మందికి అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరిగిందంట. ఇక నిధులు సర్దుబాటు కాగానే అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ డబ్బులను అయితే ఈ రిలీజ్ చేయబోతున్నట్లు మనకి 2-3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక జనవరి చివరి వారంలో డిసెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు కూడా యథావిధిగా పాత పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.